రాగద్వేషాలకు అతీతంగా ప్రపంచ ప్రజలంతా శాంతి సంతోషాలతో ఉండాలని యేసుక్రీస్తు మహాప్రభువు బోధించారన్నారు బీఆర్ఎస్ నేత ఎమ్మెల్యే హరీష్ రావు. అన్ని మతాల పేదలు సంతోషంగా పండుగలు జరుపుకునేలా స్వరాష్ట్రంలో కొత్త బట్టలు కానుకగా ఇచ్చామన్నారు. సిద్దిపేట నియోజకవర్గంలో చర్చిల నిర్మాణానికి గత ప్రభుత్వం తరపున వ్యక్తిగతంగానూ సహకరించానని చెప్పారు. సిద్దిపేటలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఇందులో బీఆర్ఎస్ నేత ఎమ్మెల్యే హరీష్ రావు, పాస్టర్లు, క్రైస్తవ మత పెద్దలు, క్రైస్తవులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ వేడుకల్లో భాగంగా కేక్ కట్ చేసిన హరీష్ రావు క్రిస్టియన్లకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సంవత్సరం కూడా మనం ఈ క్రిస్మస్ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించేటువంటి ఈ క్రిస్మస్ ఈవ్ను, ఈ పండుగను రాష్ట్ర పండుగగా మనం జరుపుకుంటూ ఉన్నాం. మరి ముఖ్యంగా పేదలందరికీ కూడా ఉచితంగా బతుకమ్మ సందర్భంగా బట్టలు ఇస్తూ, క్రిస్మస్ సందర్భంగా క్రైస్తవులకు, రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులందరికీ కూడా అందరూ కొత్త బట్టలతో పండుగ జరుపుకోవాలని మన ఈ బట్టలు ఇచ్చుకోవడం జరుగుతూ ఉంది. మరి ఈరోజు మన సిద్దిపేట నియోజకవర్గంలో కూడా మీ అందరి సంతోషాల మధ్య ఈ క్రిస్మస్ కేక్ కట్ చేసుకోవడం నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. మరి ఈరోజు యేసుక్రీస్తు మహాప్రభు మరి అందరూ కూడా ఈ భూమి మీద ఉండేటువంటి ప్రజలు సంతోషంగా ఉండాలని, అందరూ శాంతితో ఉండాలని, ప్రజల మధ్య రాగద్వేషాలకు అనుగుణంగా మరి ప్రజలందరూ కూడా బాగుండాలని చెప్పి మరి యేసుక్రీస్తు మనకు బోధించడం జరిగింది. మన నియోజకవర్గంలో కూడా మరి అన్ని గ్రామాల్లో కూడా చర్చిల నిర్మాణానికి అనుమతులు అందిస్తూ, చర్చిల నిర్మాణానికి ప్రభుత్వం నుంచి వ్యక్తిగతంగా కూడా నా సహకారాన్ని అందిస్తున్న విషయం కూడా మీ అందరికీ కూడా తెలుసు. ఎవరు ఏ గ్రామం నుంచి కూడా మేము చర్చ్ కట్టుకుంటున్నామని నా దగ్గరికి వచ్చినప్పుడు కాదనకుండా ఉడుతా భక్తిగా సహాయం చేస్తా ఉన్నాం. ప్రభుత్వం నుంచి కూడా సహకారం అందిస్తా ఉన్నాం. ఇలా అనేక రకాలుగా సహాయ సహకారాలు అందించాం. మన సిద్దిపేటలో కూడా క్రైస్తవ భవనం కూడా ఒక చక్కగా నిర్మించుకున్న విషయం కూడా మీ అందరికీ తెలుసు. మరి ముఖ్యంగా ఈ క్రైస్తవ భవనానికి మా మిత్రులందరూ కోరగానే మంచి స్థలాన్ని ఇచ్చారు, భవనం కూడా నిర్మించి ఇచ్చారు. మొన్న ఈ మధ్యనే సమాధుల స్థలానికి ఇబ్బంది అవుతుందని నా దృష్టికి తెచ్చినప్పుడు మరి క్రైస్తవుల కోసం సమాధుల స్థలానికి కూడా మంచి అంటే ఒక అనువైనటువంటి స్థలాన్ని మరి ప్రభుత్వం చేత పట్టానికి ఇచ్చినటువంటి విషయం కూడా మీ అందరికీ తెలిసిందే.